జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో గోదాదేవి 10వ రోజు మనకు అందించిన 10వ పాసురం. నోట్రుచ్చువరక్కం புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் நாற்றுத்துழாய்முடி நாராயணன் நம்மால் பொற்றப்பறை தரும் புண்ணிய நாள் பண்டோரு நாள் கூற்றத்தின் வாய் வீழந்த கும்பகரணனும் தோற்றுமுனக்கே பெருந்தயில் தான் தந்தானோ ஆற்றவனந்தலுடையாய் அருங்கலமே తేట్రమాయ్ వందు తిరవయేలోరెంభావాయ్. ఈ రోజున 5వ గోపికకు నిద్ర నుంచి మేలుకొలుపు చేస్తూ ఉన్నారు. ఈ గోపిక చాలా ప్రత్యేకమైన గోపిక. అందరు గోపికలు స్వామిని పొందాలని వ్రతం చేస్తుంటే ఈ 5వ గోపికను పొందడానికి స్వామి నోము చేస్తున్నారట. అంత ప్రత్యేకత ఉన్నది ఈ గోపిక. అందరూ స్వామి దగ్గరికి వెళ్ళాలని అనుకుని ఉన్నాం కదా, ఈమె ఇంకా నిద్రపోతున్నది ఏమిటి? ఇప్పటికే 4 గోపికలు నిద్ర లేపేశాం. ఇంత సమయం అయింది, ఇంకా ఈమె నిద్ర లేవకపోవడమేమిటి? అమ్మా, మేమందరం నోము నొయ్యాలి. ఎందుకంటే ఊరి వారందరూ వర్షం కోసమని చెబుతూ ఉన్నారు. కానీ స్వామిని చేరుకోవడమే నోము, స్వామిని పొందడమే నోము. అలాగని మేమందరం ఇంత చలిలో తెల్లవారుతుండగా ఒక దగ్గరికి చేరి ఈ నోము ఎలా చేయాలి, ఏమి చెయ్యాలి, స్వామి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆరాటపడుతున్నాం. నీకేమిటమ్మా, నువ్వు నోము నోచేసి ఆ స్వర్గసుఖ ఫలములన్నీ అనుభవించేస్తున్నావు లోపల. అంటే కృష్ణస్వామి లోపల నీతోనే ఉన్నారు. ఏమిటమ్మా అలా అంటున్నారు? ఎందుకో మెలకువ రాలేదు. ఎక్కడ ఉన్నారు స్వామి నాతో అని లోపల గోపిక అంటున్నట్లుగా భావించి, ఇంత చలిలో మీ ముంగిట పాటలు పాడుతున్నాం కదా, తలుపు తెరవకపోయినా కనీసం ఒక పలుకైనా పలకవచ్చు కదా. ఎవరైతే పక్కన ఉంటే ఇంకొకరి కోసం మాట్లాడాలని అనిపించదో ఆ కృష్ణ పరమాత్మ నీ పక్కనే ఉన్నారు అని బయట నుంచి గోపికలు అంటున్నారు. లోపల ఆమె లేదు లేదు, మెలకువ రాలేదు అంతే, స్వామి ఇక్కడ లేరు అని బదులు పలికింది. నీ ఇంటి నుంచి తులసి పరిమళాలు వస్తున్నాయి. ఎక్కడెక్కడ తులసి పరిమళం ఉందంటే స్వామి అక్కడ ఉన్నట్లు లెక్క. ఎత్ర ఎత్ర తులసి తత్ర తత్ర కృష్ణ అని మనం చెప్పుకోవచ్చు. మన ఇంటికి కూడా స్వామి రావాలి అంటే తులసి వనాలు పెంచుకుంటే స్వామి వారంతట వారే మన ఇంటికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తారట. ఎక్కడ రామనామం ఉంటే హనుమ పరుగు పరుగున వచ్చి ఎలా కూర్చుంటారో అలాగే ఎక్కడెక్కడ తులసి ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అలా వచ్చేస్తారు. కృష్ణస్వామి తులసిమాల వనమాల ఎప్పుడూ ధరించి ఉంటారు కదా, అందుకే నీ ఇంటి నుంచి తులసి పరిమళాలు వస్తున్నాయి. వ్రతం కోసం స్వామి మనకి పరా అనే వాయిద్యం ఇవ్వాలని సంకల్పించారు. అది అందుకునే పుణ్యశాలులం మనం. మరి నువ్వు ఇంకా లేవకపోతే ఎలా? మనందరం వెళ్ళాలి. లోపల గోపిక సరే వస్తున్నాను అని మత్తుగా బదులిచ్చింది. ప్రపంచమంతా కుంభకర్ణుడిదే పెద్ద నిద్ర అని అనుకున్నారు. బహుశా ఆ కుంభకర్ణుడు నువ్వు ఇద్దరూ నిద్రలో పోటీ పెట్టుకున్నట్లు ఉన్నారు. కుంభకర్ణుడు పోటీలో ఓడిపోయి తన నిద్ర కూడా నీకు ఇచ్చేశారా ఏమి? ఇంత నిద్ర ఎవ్వరికీ ఉండదు, అది నీకే సొంతం అని ఆండాళ్ళు తన స్నేహితులతో ఎంత సామాన్యమైన భాషలో ఇలా పలుకుతూ ఉన్నారు. అమ్మా, నువ్వు మామూలు గోపికవా? మన గోష్ఠి అంతా ఒక ఎత్తు అయితే నువ్వు ఒక్కదాని ఒక ఎత్తు. నువ్వు దుర్లభమైన భూషణానివి, మన గోష్ఠికి ఒక ఆభరణానివి. నువ్వు లేకపోతే ఈ గోష్ఠికి ఏమి అందం ఉంది? నువ్వు వచ్చి మాతో కలిస్తే స్వామి దగ్గరకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. అప్పుడు పరమాత్మ మమ్మల్ని కూడా అనుగ్రహిస్తారు. నువ్వు లేకపోతే పేలవంగా ఉంటుంది. స్వామి మమ్మల్ని ఎలా అనుగ్రహిస్తారు? నువ్వు రా తల్లి, ఎలా ఉంటే అలా వచ్చి బయట తలుపు తీయాలి, మమ్మల్ని లోపలికి అనుగ్రహించాలి అని ఆండాళ్ళు పలుకుతూ ఉన్నారు. 6వ పాసురం నుంచి ఒక్కొక్క లక్షణము గల గోపికకు మేలుకొలుపు చేస్తూ ఉన్నారు. భగవత్ అనుగ్రహంలో మునిగిపోయి ఉన్న గోపికలు ఆళ్వార్లకు ప్రతీక. ఆళ్వార్లంటే విష్ణు భక్తులు. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఆళ్వారుగా సూచింపబడుతూ ఉంటారు. ఈమె నిద్ర తామసిక నిద్ర కాదు, భగవద్గుణ అనుభవంలో మునిగి ఉన్న గోపిక. అటువంటి గోపికను ఈ 10వ పాసురంలో నిద్రలేపుతూ ఉన్నారు. ఈ గోపికను కలుపుకుంటూ మరొక గోపిక ఇంటికి వెళ్తున్నారు ఆండాల్ గోష్ఠి.
లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం.